అందరికీ జై శ్రీరామ్. నేడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి సందర్భంగా అప్పండ వర్ణాల ప్రజలందరికీ శుభాకాంక్షలు. భారతీయ జనతా పార్టీ తాండూరు నగర శాఖ ఆధ్వర్యంలో ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, తాండూరు నగర ప్రముఖులకు, పత్రికా మరియు మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. బలవంతుల పాలనలో పాలితులెప్పుడు పీడితులే. అగ్రవర్ణాలది అధికారం అయితే బహుజనులకు నియంత్రితమే బహుజనులకు బహుమతి. అందుకే క్షత్రియుడే కత్తి పట్టాలన్న సూత్రాన్ని ఓ యోధుడు మార్చాడు. సబ్బండ వర్ణాల బల్గంతో రాజ్యాధికారం సంపాదించాడు. అతనెవరో కాదు, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. వీరత్వంలో శివాజీకి ఏమాత్రం చూసుకొని సర్వాయి పాపన్నను గుర్తు చేసుకుందాం. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 3.5 దశాబ్దాల క్రితం ఈ పేరు ఒక సంచలనం. రాజ్యాధికారం గురించి కనీసం ఆలోచించడమే పాపమైన కాలంలో సింహాసనాన్ని అధిష్ఠించిన బహుజన సింహం, నవాబుల తాబేదారుగా మారిన అగ్రవర్ణ దోపిడీ వ్యవస్థపై తిరుగుబాటు చేసిన ధైర్యశాలి, 17వ శతాబ్దిలోనే తెలంగాణ గడ్డపై కోరు విత్తనాలు నాటిన విప్లవకారుడు, బలహీన వర్గ కుటుంబంలో పుట్టి రాచరిక పునాదులను కదిలించిన ధీరోధాతుడు సర్వాయి పాపన్న గౌడ్. తెలంగాణ పౌరుషాన్ని కోత పోసుకున్న గౌడ్ సాబ్ సర్వాయి పాపన్న ఉమ్మడి వరంగల్ జిల్లా, ప్రస్తుత జనగామ జిల్లా, రఘునాథపల్లి మండలం కిలాషాపూర్ గ్రామంలో 1650 ఆగస్టు 18న పుట్టాడు. తండ్రి చిన్నప్పుడే మరణించడంతో తల్లి సర్వస్వమై పాపన్నని పెంచింది. రాచరిక వ్యవస్థ నీడలో జమీందారు, జాగీర్దారులు సాగిస్తున్న అరాచకాలను చిన్నతనంలోనే ప్రత్యక్షంగా చూడడంతో అతడితో తిరుగుబాటు లక్షణం నరనరాన ఇంకింది. అందుకే ఎలాగైనా ఆ నిరంకుశత్వాన్ని సమాధి చేయాలనుకున్నాడు. కులవృత్తిని కూడా వదిలిపెట్టి ప్రజల కోసం పోరుబాట పట్టాడు. అయితే అగ్రకుల పెత్తనాన్ని అంచాలంటే ఒక్కరితో సాధ్యం కాదని మొత్తం బహుజన కులాలను ఏకం చేశాడు. అందుకే 12 మంది స్నేహితులతో గెరిల్లా సైన్యాన్ని తయారు చేశాడు. అగ్రకుల, భూస్వాముల, వ్యాపారుల గడీలపై, కోటలపై దాడి చేశాడు. సంపదను బహుజన పేదలకు పంచాడు. గడీల్లో బందీగా మగ్గుతున్న అణగారిన వర్గాల కులాల ప్రజలను విడిపించాడు. 12 మందితో ప్రారంభమైన పాపన్న గౌడ్ సైన్యం 12,000కు చేరింది. చిన్న చిన్న సంస్థానాలను ఆక్రమించి రాజ్యాన్ని విస్తరించాడు పాపన్న గౌడ్. మర ఫిరంగుల నుంచి అశ్వబలం వరకు ఒక రాజ్యానికి ఉండవలసిన అన్ని రకాల సైనిక సంపత్తిని సమకూర్చుకున్నాడు. కిలాషాపూర్లో పటిష్టమైన కోటను కట్టించాడు. పరాక్రమంలోనే కాదు, రాజనీతిలో కూడా పాపన్న ఏ చక్రవర్తికి తీసిపోడు. స్వయం సమృద్ధి కోసం ఎన్నో సంస్కరణలు చేశాడు. కులవృత్తులను ప్రోత్సహించాడు. వేలాది ఎకరాల్లో తాటి, ఈత, జీలుగు చెట్లను నాటించాడు. అయితే ఒక బహుజనుడు రాజ్యపాలన చేయడాన్ని అగ్రవర్ణాలు తట్టుకోలేకపోయాయి. అగ్రవర్ణ పెత్తందారులు మొఘల్ పాలకులతో చేతులు కలిపారు. దీంతో 1906లో మొఘల్ సేనాని రుస్తుం ఖాన్ పాపన్నపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. కానీ పాపన్న బలాన్ని సరిగ్గా అంచనా వేయలేక వెనుకడుగు వేశాడు. 1707లో ఔరంగజేబ్ చనిపోవడంతో మొఘల్ సింహాసనాన్ని బహదూర్ షా అధిష్ఠించాడు. ఈ పరిణామాన్ని అతని తమ్ముడైన బిజాపూర్ సుల్తాన్ మొహమ్మద్ కాంపక్ష్ తట్టుకోలేక తిరుగుబాటు చేశాడు. ఇలా కుటుంబ గొడవల్లో మొగులు ఉండగానే వేలాది మంది సైన్యంతో పాపన్న వరంగల్ కోటను స్వాధీనం చేసుకున్నాడు.
విశాఖపట్నంలో ఉన్న డచ్ ఇంగ్లీష్ వ్యాపారుల నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు కొన్నాడు. పాపన్న సర్వాయి పాపన్న విజయాలు మొఘల్ చక్రవర్తుల వెన్నులో వణుకు పుట్టించాయి. అయితే సర్వాయి పాపన్న ఒక స్వయం పాలకుడని తెలుసుకున్న బహుశ అతనికి స్నేహహస్తం పఠించాడు. అధికారిక గుర్తింపు కోసం చట్టబద్ధంగా న్యాయసమ్మతంగా కప్పలు చెల్లించి రాజ్యపాలన చేసుకోవచ్చు అన్నాడు. పాపన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. బౌద్ధకు 14 లక్షల రూపాయలు ఇవ్వడంతో పాటు మొఘల్ సైనికులకు భారీగా ఆహార ధాన్యాలు ఇచ్చాడు. ఇతర నిత్యావసర సరుకులు ఇచ్చాడు. దీనికి ప్రతిఫలంగా పాపన్నను గోల్కొండ కోటకు రాజుగా ప్రకటించాడు. అయితే ఒక కళ్ళు తీసేవాడు గోల్కొండకు రాజు అవ్వడాన్ని అగ్రవర్ణాల కులాలు జీర్ణించుకోలేకపోయాయి. పాపన్న బహుజన రాజ్యాన్ని కూల్చడానికి ఎన్నో కుట్రలు చేశారు. బౌద్ధకు లేనిపోని మాటలు చెప్పి పాపన్నపై యుద్ధానికి రెచ్చగొట్టారు. దీంతో 1909లో తాటికొండలో మొఘల్ సైన్యానికి పాపన్న యోధులకు మధ్య భీకర యుద్ధం జరిగింది. కొన్ని నెలల పాటు ఇది కొనసాగింది. చివరికి ఆ పోరాటంలో పాపన్న సైన్యం ఓడిపోయింది. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు వెంకడుగు వేయడంలో తప్పు లేదు అనుకున్న పాపన్న అక్కడి నుండి రాష్ట్ర ప్రాంతానికి వెళ్ళిపోయాడు. సర్వాయి పాపన్న కొన్ని రోజుల పాటు ఎక్కడున్నాడో ఎవ్వరికీ తెలియదు. చివరకు హుస్నాబాద్లో ఒక కళ్ళు మండువలో ఈతా కార్మికుడిగా పనిచేశాడు. ఆ గ్రామంలో గౌడ కులస్తులు ఎక్కువగా ఉండటంతో అదే సురక్షిత ప్రాంతం అనుకున్నాడు పాపన్న. కానీ అప్పటికే గౌడ్ సాబ్ కోసం ఊరుగా గాలిస్తున్న మొఘల్ సైనికులు పాపన్నను గుర్తించి పట్టుకున్నారు. అతని తలను నరికి బౌద్ధకు బహుమానంగా పంపారు. అతని ముండాన్ని గోల్కొండ కోట గుమ్మానికి వేలాడదీశారు. స్వయం పాలన కోసం ఉద్యమించిన వీరుడిగా పాపన్న కావలసినంత గుర్తింపు రాలేదు. అదే కాలంలో మొఘల్ పాలనపై సమరశంఖం పూరించిన శివాజీ మహారాజ్కు పాపన్న ఏమాత్రం తక్కువ కాదు. దక్షిణ భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య విస్తరణను అడ్డుకున్న తొలి యోధుడు పాపన్ననే. దక్షిణ భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య విస్తరణ అడ్డుకున్న తొలి యోధుడు పాపన్ననే. అదేవిధంగా తొలి బహుజన రాజు సర్దార్ సర్వాయి పాపన్నకు తగిన ప్రాధాన్యం దక్కలేదు. కానీ బ్రిటిష్ వాళ్ళు పాపన్న గొప్పతనం తెలుసుకొని ఔర్సాబ్ ఫోటోను లండన్ మ్యూజియంలో పెట్టుకున్నారు. కానీ ఇక్కడ ఏం జరిగింది? తొలి బహుజన రాజు సర్దార్ సర్వాయి పాపన్న జీవితాన్ని విజయాలను మట్టిలో కప్పారు. ఆ యోధుడి గొప్పతనాన్ని చీకటిలో కలిపారు. ఇప్పటి వరకు రాసిన చరిత్రలో పాపన్న పేరు కనిపించదు. ఇకనైనా పాపన్న చరిత్రను భావితరాలకు అందించవలసిన కర్తవ్యం మన పాలకులపై ఉంది. అదేవిధంగా పాపన్న జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో ముద్రించి ముందు తరాలకు అందించాలి. అదేవిధంగా ప్రతి గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్నలో విగ్రహాలను ప్రతిష్ఠించాలి. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో సర్దార్ సర్వాయి పాపన్నలో స్మారక భవనాలు నిర్మించాలి. అంతేకాదు జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్నలో జనగామ జిల్లా నామకరణం చేయాలి అని నేను ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తాండూరు నగర శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్, భారత్ మాతాకి జై, జై శ్రీరామ్, జై హింద్.